వైసీపీ ఆఫీసులో పార్టీ జిల్లా అధ్యక్షులు సమన్వయకర్తలతో ప్రతిపక్ష నేత జగన్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను జగన్ నియమించుకున్నట్లు పలుమార్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిపై వైసీపీ ఏనాడు స్పందించలేదు. కానీ బుధవారం నాటి జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్ నేరుగా ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేయటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించిన అంశాలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. 2014 ఎన్నికల్లో రాజకీయంగా తప్పులు చేశామని వాటిని పునరావృతం చేయొద్దన్నారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు సీట్లు ఇవ్వడం కష్టమేనని హెచ్చరించారు. 2014లో మ్యాజిక్ మార్కులు సాధించడంలో వైసీపీ విఫలమవడానికి దారి తీసిన కారణాలను ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఐఐటి విద్యార్థులతో సర్వే చేయిస్తున్నామని, నంద్యాల ఉప ఎన్నిక పైన సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. బూత్ స్థాయిలో నిర్వహించిన ఎన్నికల ప్రాథమిక సర్వే నివేదికను 8, 9 తేదీల్లో జరిగే వైసీపీ ప్లీనరీలో అందజేస్తానని పీకే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు గతంలో మాదిరిగా 10కి 10 మార్కులు సాధించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు పీకే స్పష్టం చేశారు. మరోవైపు సిట్టింగ్లకు టికెట్లు కష్టమేనని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పడంతో దానిని జగన్ తూచా తప్పకుండా పాటించే అవకాశం ఉంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు రాదో అనే చర్చ వైసీపీలో మొదలైంది. పార్టీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే చర్చ జరుగుతోంది. సిట్టింగ్లోనూ ఆందోళన మొదలైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల పీకే సలహాలు యూపీ ఎన్నికల్లో బోల్తా కొట్టాయి. ఏపీలో టీడీపీ బలంగా ఉంది, బీజేపీ మద్దతు కూడా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పీకే సలహాలు ఇక్కడ వర్కౌట్ అవుతాయని పార్టీ వర్గాలే ప్రశ్నించుకుంటున్నాయి. ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ సూచనలు వైసీపీలో కొత్త అలజడికి కారణమయ్యాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.